రైట్ ఇక పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూస్తున్నాం. నిన్న కరీంనగర్లో రజతోత్సవ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సన్నాహక సమావేశం జరిగింది. ఆ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. 24 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని 25th ఇయర్లోకి ప్రవేశిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. సో దాన్ని పురస్కరించుకొని ప్రతి జిల్లాలో పర్యటిస్తున్నారు కేటీఆర్. సో నిన్న కేటీఆర్కు అడుగడుగున జన నీరాజనం కనిపించింది, ఉప్పొంగింది అభిమానం మనం చూస్తున్నాం. కేటీఆర్తో కరచాలనం చేసేందుకు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కేటీఆర్ను అభిమానించే వాళ్ళంతా కూడా అక్కడ పోటీలు పడ్డారు. కరీంనగర్లో నిర్వహించినటువంటి బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో కేటీఆర్తో గొంతు కలుపుతూ పిడికిలెత్తి నిలదీస్తున్నటువంటి పార్టీ కార్యకర్తలు చూస్తున్నాం. సో బీఆర్ఎస్ పార్టీ 24 ఇయర్స్ కంప్లీట్ చేసుకుని 25th ఇయర్లోకి ఎంటర్ అవుతుంది. ఒక కాజ్ కోసం ఏర్పడి, ఒక లక్ష్యం కోసం ఏర్పడి, ఒక గమ్యాన్ని చేరినటువంటి పార్టీ, గమ్యాన్ని ముద్దాడినటువంటి పార్టీ. సో ఒక విజయాన్ని తెలంగాణ ప్రజలకు అందించినటువంటి పార్టీ. తెలంగాణ అనేది అసాధ్యం అన్నదాని నుంచి దాన్ని సుసాధ్యం చేసి ఎన్నో కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయన ఉద్యమ నాయకుడి దగ్గర నుంచి ఎన్నో పోరాటాలు నిర్మించి చివరికి తెలంగాణను సాధించినటువంటి పరిస్థితి ఉంది. సో ఆ తెలంగాణను సాధించినటువంటి తెలంగాణను ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆగం చేస్తుందంటూ నిన్న సన్నాహక సమావేశంలో అంటే ఎటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాలో, ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవాలో పక్కన చెబుతూనే అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని కూడా నిన్న కేటీఆర్ ఎండగట్టారు. ఒక్క ఓటు శిక్ష 5 ఏళ్లు, అరచేతిలో వైకుంఠం చూసి తెలంగాణ ఆగమైంది, మోసపోయి ఓటేస్తే గోస పుచ్చుకునే కాంగ్రెస్ నైజం అంటూ ఆయన ఫైర్ అయ్యారు. ఇందిరమ్మ పేరిట ఎమర్జెన్సీ రాజ్యం నడుస్తోంది, ఇక్కడ పోలీసు రాజ్యం నడుస్తోంది, అణచివేత రాజ్యం నడుస్తోంది, అసలు పని వదిలేసి బీఆర్ఎస్ వెంటబడే పోలీసులు పనిగా పెట్టుకున్నారు, మళ్ళీ వస్తాం కితాబ్ తేలుస్తాం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నిన్న కరీంనగర్లో జరిగినటువంటి సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల్ని రాబోయే రోజుల్లో ఎట్లా నిర్వహించాలి, కరీంనగర్ ఉమ్మడి జిల్లా అంతా ఎట్లా సమాయత్తం కావాలనేది పార్టీ శ్రేణులకు కార్యకర్తలకు చెబుతూనే అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టారు. ఒక్క తప్పు చేయడం వల్ల, ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి ఈ సమయంలో అధికారం ఇవ్వడం వల్ల 5 ఏళ్ళు ఇవాళ తెలంగాణ ప్రజలు శిక్ష అనుభవిస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది అంటూ. సో ఒక ఇందిరమ్మ రాజ్యం నడుస్తుంది, ఇక్కడ ఇందిరమ్మ రాజ్యం అని చెప్పారు. కానీ ఇక్కడ ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రజలంతా బాగుంటారేమో అని ఆశించారు. కానీ ఇవాళ మొత్తం ఇక్కడ పోలీసు రాజ్యం నడుస్తోంది, కాకిల రాజ్యం నడుస్తోంది, అట్లా అణచివేత రాజ్యం నడుస్తుందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతన్నల డబ్బులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల ఖాతాలోనే టక్కిమని పడుతున్నాయి. సో రైతు బంధు అంటే గతంలో రైతు బంధు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు సమయానుకూలంగా వ్యవసాయానికి ఎప్పుడు పడాలో అప్పుడే, అంటే పంట పెట్టుబడి అనేది ముందే అందాలి రైతులకి. ఆ రకంగా ప్రతిసారి దాదాపుగా 11 విడతలు ఎప్పుడు కూడా ఆలస్యం కాకుండా, ఇంక్లూడింగ్ కరోనా సమయంలో కూడా రైతులకు నేరుగా టక్కిమన్నప్పుడు డబ్బులు పడేవి నిజానికి. కానీ ఇవాళ టక్కిమని డబ్బులు పడుతున్నాయి. ఎవరికి పడుతున్నాయి? రైతులకు కాదు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు పడుతున్నాయంటూ కేటీఆర్ ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాలపైన బీజేపీ డీలిమిటేషన్ కత్తి పెడుతోంది. తెలంగాణ ప్రజల అభ్యున్నతి, సంక్షేమం కోసం బీఆర్ఎస్ గెలుపు చారిత్రక అవసరం. ఏప్రిల్ 27 తర్వాత పార్టీ సంస్థాగత నిర్మాణం. వరంగల్ సభకు లక్షలాదిగా తరలి రావాలి. గులాబీ శ్రేణులకు మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు. కరీంనగర్లో రజతోత్సవ సభ సన్నాహక భేటీ. కేటీఆర్కు నీరాజనం పట్టిన కరీంనగర్ గడ్డ. ఉత్సాహంగా సాగిన యువత స్వాగత ర్యాలీ. చాలా గ్రాండ్గా కేటీఆర్కు వెల్కమ్ పలికారు ఇక్కడ కరీంనగర్లో యువతంతా కూడా. సో వరంగల్ ఒక భారీ బహిరంగ సభ తలపెట్టింది ఏప్రిల్ 27 నాటికి 24 ఇయర్స్ కంప్లీట్ చేసుకుని 25th ఇయర్లోకి బీఆర్ఎస్ ఎంటర్ అవుతున్నటువంటి తరుణంలో వరంగల్ వేదికగా ఒక భారీ బహిరంగ సభ లక్షలాది మందితో నిర్వహించేటువంటి కార్యక్రమం తీసుకుంది. సో దాంట్లో భాగంగానే సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి అన్ని చోట్ల. 10 ఏళ్లుగా కేసీఆర్ సీఎంగా పనిచేశారు. ఆయనకి ఏం పదవుల మీద మోజు లేదు, ఆయన కొత్తగా వచ్చే పదవి కూడా లేదు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు కోరుకుంటుంది బీఆర్ఎస్ తిరిగి గెలిచి రావడమే చారిత్రక అవసరం అన్నాడు. 24 ఇయర్స్ కింద బీఆర్ఎస్ ఒక చారిత్రక సందర్భంలో పుట్టింది. వాళ్ళ తిరిగి బీఆర్ఎస్ గెలవడం అనేది కూడా తెలంగాణ ప్రజల కోసమే. మనం గెలవాలి, నిలవాలి అంటే కాంగ్రెస్ బీజేపీలను ఊరూరా ఎండగట్టాలి, కలిసి కొట్లాడాలంటూ కేటీఆర్ స్పష్టం చేశారు. సో 2 జాతీయ పార్టీలు, అటు బీజేపీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, 2 తెలంగాణ ప్రయోజనాలకు ఏమాత్రం వాటికి తెలంగాణ ప్రయోజనాలని కాపాడేటువంటి ఆలోచన ఉండదు. 2 పార్టీల వైఖరిని, ఇవాళ కాంగ్రెస్ అవలంబిస్తున్నటువంటి వైఖరిని, తెలంగాణ ప్రజల వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది కాంగ్రెస్ వైఖరిని, అలాగే బీజేపీ వైఖరిని కూడా. ఎందుకంటే కాంగ్రెస్ను కాపాడుతుంది బీజేపీ. ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ 2 కూడా కలిసి ప్రయాణం చేస్తున్నాయి. అంతర్గతంగా, అంతర్లీనంగా 2 ఒకటే కాబట్టి ఇటువంటి కాంగ్రెస్కు, ఇటువంటి బీజేపీకి తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు పట్టవు. కాబట్టి ఆ 2 పార్టీల విధానాల్ని ఎక్కడికక్కడ ఇప్పటి నుంచే గ్రామాల్లో చాలా బలంగా ఎండగట్టాలంటూ కేటీఆర్ పిలుపునిచ్చారు. సో అసూయ, ద్వేషం, ఆశ అనే ప్రయోగం సాగింది. సో దాంతో ఇవాళ అధికారం కోల్పోయాం. ఒక
ద్వేషాన్ని కలిగించే విధంగా, అసూయ పెంచే విధంగా, ఆశ పెట్టే విధంగా అనేక హామీలు ఇచ్చారు కాబట్టి ఆ హామీలకు కొంతమంది ప్రజలు ఆకర్షితులయ్యారు కాబట్టి సో అటువంటి ప్రయోగం జరిగింది. కానీ తెలంగాణ 10 ఏళ్లలో చాలా అద్భుతంగా బాగుపడినటువంటి విషయాన్ని కూడా గుర్తు చేశారు కేటీఆర్. కరీంనగర్ సన్నాహక సమావేశంలో కార్యకర్తలు బహిష్కరించిన ఖడ్గంతో కేటీఆర్, చిత్రంలో గంగుల కమలాకర్ తదితరులు ఉన్నారు. సో కాంగ్రెస్ బీజేపీ రెండు దొందే. కాంగ్రెస్ బీజేపీ దొందే. మోడీ 2014లో ఏం చెప్పిండు? నల్లధనం తెచ్చి 15 లక్షలు ఒక్కొక్కరి ఖాతాలో వేస్తానడు, పడ్డాయా 15 లాక్ అంటూ ప్రశ్నించారు కేటీఆర్. సన్నాహక సమావేశంలో వేదిక మీద ఆశీనులైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, బోయినపల్లి వినోద్ కుమార్, గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్ తదితరులు ఉన్నారు. రాహుల్, ప్రియాంక ఖాతాల్లో తెలంగాణ డబ్బులు పడుతున్నాయి, రైతులకు చెందాల్సినటువంటి డబ్బులు వాళ్ళ ఖాతాలో పడుతున్నాయంటూ, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తాగునీరు బంద్ అయిందంటూ పోస్టర్ అంటించినటువంటి ఖాళీ కుండను కేటీఆర్ అందజేస్తున్నటువంటి అక్కడ నాయకుల ఫోటోస్ ఏప్రిల్ 27న తరలి రావాలి, సేవ్ తెలంగాణ, సేవ్ ఫార్మర్ పోస్టర్ను ప్రదర్శిస్తున్నటువంటి ఒక బీఆర్ఎస్ కార్యకర్త చూస్తున్నాం. కేసీఆర్ ఆశయాన్ని బతికించాలని రసమై బాలకిషన్, స్థానిక సంస్థల్లో గెలుపు మనదంటూ కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ అరాచకాలు పెరుగుతున్నాయంటూ కొప్పుల ఈశ్వర్, పాఠాలు నేర్చుకొని ముందుకు వెళ్ళాలంటూ వినోద్ కుమార్, బీఆర్ఎస్ చెక్కు చెదరలేంటూ గంగుల కమలాకర్ అందరూ కూడా రియాక్ట్ అయ్యారు. సో దీనికి సన్నాహక సమావేశానికి సంబంధించినటువంటి సమావేశం నిన్న చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. చెక్కు చెదరని అభిమానం, కరీంనగరం గులాబీమయం, తరలి వచ్చిన గులాబీ శ్రేణులు, కేటీఆర్కు అడుగడుగునా ఘన స్వాగతం పలికిన ప్రజలు. మంకమ్మ తోట నుంచి బొమ్మకల్ వరకు 1000 బైకులతో 5 కిలోమీటర్ల మేర భారీ బైక్ ర్యాలీ సాగింది. దారి పొడవున నినాదాల ఓరు, బీఆర్ఎస్పై అభిమానం చెక్కు చెదరలేదంటూ మరోసారి నిరూపితమైంది. దళిత సంఘాలకు మాజీ మంత్రి కేటీఆర్ సంఘీభావం. తొండలు గుడ్లు పెట్టిన భూములు బంగారమైన కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అంటూ కొంతమంది రైతులు చెప్తున్నటువంటి మాట, మోసపోయినాం గోసపడుతున్నామంటూ, కేసీఆర్ మమ్మల్ని కాపాడాలంటూ ఇట్లా రైతులు, కాంగ్రెస్కు ఓటేసినాం పథకాలు బంద్ అయిపోయినాయంటూ మహిళలు. అభిమాన నేత కేటీఆర్ని చూసి మురిసిపోతున్నటువంటి యువకులు చాలా దూరం నుంచి కూడా కేటీఆర్ని చూసి వాళ్ళు ఆనందం వ్యక్తం చేసినటువంటి ఫోటో మనం చూస్తున్నాం. మాట నిలుపుకున్న కేటీఆర్, సొంత ఖర్చులతో అభిమానికి టీ స్టాల్ ఏర్పాటు, సిరిసిల్లలో స్వయంగా ప్రారంభించిన కేటీఆర్. గతంలో కేటీఆర్ ఫోటో చూసి సిబ్బంది తొలగించారు. ఆనాడే బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చిన నేత. కేవలం కేటీఆర్ ఫోటో చూసి ఫోటో ఉన్నందుకు ఆ రోజు టీ స్టాల్ని అక్కడ కూల్చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. సో అప్పుడే ఆమె హామీ ఇచ్చారు, భరోసాగా ఉంటాను, అండగా ఉంటా, బాధపడాల్సిన పని లేదు, మళ్ళీ నేనే టీ స్టాల్ ఓపెన్ చేస్తా, ప్రారంభిస్తా అంటూ కేటీఆర్ ఆ రోజు హామీ ఇచ్చారు. ఆ హామీ నిన్న కరీంనగర్ టూర్లో భాగంగా ఆ హామీని నిలబెట్టుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. డీలిమిటేషన్కు బీఆర్ఎస్ వ్యతిరేకం, దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం, తెలంగాణ హక్కులకు తీవ్ర విఘాతం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బండి సంజయ్ ఆధారాలు ఉంటే చూపాలని కరీంనగర్లో డిమాండ్. బండి సంజయ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. బీదర్లో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ప్రింటింగ్ ప్రెస్ ఉంది, ఆ ప్రింటింగ్ ప్రెస్లో డబ్బులు వాళ్ళే ముద్రించుకుంటున్నారు, అసెంబ్లీ ఎన్నికల్లో పంచిపెట్టారంటూ ఒక అర్ధరహితమైనటువంటి ఒక కామెంట్ చేశారు. అసలు విచక్షణ రహితమైనటువంటి ఒక విమర్శ చేశారు. సో దానికి నిన్న కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ఒక సన్నాసి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు, బండి సన్నాసి మాటలు ఎందుకు అంటూ, ఆధారాలుంటే చూపించి మాట్లాడాలి అంటే కేంద్ర హోంశాఖ మంత్రిగా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడడం పట్ల తీవ్రంగా రియాక్ట్ అయ్యారు, తీవ్రంగా వాటిని ఆక్షేపించారు. సో నిజానికి కేంద్ర సహాయ మంత్రి, దట్టు హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు నిజంగా అటువంటి జరిగితే వాటిని కట్టడి చేయాలి, లేకపోతే వాటిపైన యాక్షన్ తీసుకోవాలి, న్యాయపరంగా వాటిని ఆధారాలతో సహా బయటపెట్టాలి. కానీ ఒక రాజకీయ విమర్శ చేయడం చాలా సిగ్గుచేటుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దానిపైన రియాక్ట్ అయ్యారు. రైట్, ఇది కరీంనగర్లో నిన్న జరిగినటువంటి సన్నాహక సమావేశానికి సంబంధించినటువంటి అవి ప్రధానమైన వార్తలు. అయితే ఏప్రిల్ 27 రోజు భారీ బహిరంగ సభ వరంగల్లో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ తలపెట్టింది. బీఆర్ఎస్ పార్టీ గతంలో టీఆర్ఎస్ పార్టీగా ఆవిర్భవించి తన ప్రస్థానంలో బహిరంగ సభలు అనేవి చాలా రికార్డు స్థాయిలో బహిరంగ సభల్ని నిర్వహించినటువంటి ఘనత నాడు టీఆర్ఎస్ది అండ్ బీఆర్ఎస్ది. సో అదే కోవలో ఇవాళ 25 ఇయర్స్లోకి ఎంటర్ అవుతున్నాయి కాబట్టి ఆ 25 ఇయర్స్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు భారీ బహిరంగ సభను తలపెట్టింది. కొన్ని లక్షలాది మందితో భారీ బహిరంగ సభ వరంగల్లో నిర్వహించబోతోంది. దాంట్లో భాగంగా బహిరంగ సభ సక్సెస్ చేసే విధంగా, కార్యకర్తల్లో ఒక ఉత్సాహం వచ్చే విధంగా, ప్రజల్లో మళ్ళొకసారి తెలంగాణ ఉద్యమం నాటటువంటి ఆ చైతన్యాన్ని, ఆ ప్రేరణను మరింతగా నెలకొల్పే విధంగా సన్నాహక సమావేశాలు జిల్లాల వ్యాప్తంగా జరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు కష్టాలు మొదలయ్యాయని చెప్పొచ్చు. ఇక్కడ నిర్మల్ జిల్లా కుబీర్ మండలం గ్రామం వాసులు ఇక్కడ వాళ్ళ గ్రామానికి సరఫరా కావట్లేదు, గృహ అవసరాల కోసం సింగిల్ ఫేజ్ కరెంట్ ఇవ్వడం కూడా లేదంటూ వాళ్ళు సబ్స్టేషన్ ఎదుట ధర్నా చేసినటువంటి పరిస్థితి. మరోపక్క ఐటీకి కరెంటు కష్టాలు, సైబర్ సిటీలో అప్రకటిత విద్యుత్ కోతలు, ప్రతిరోజు 4-5 సార్లు ఇదే తంతు, ఉద్యోగులు కాల్లో ఉండగానే కరెంటు కట్టు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు తీవ్ర ఇబ్బందులు. ఐటీ రంగాన్ని రక్షించాల్సినటువంటి ప్రభుత్వం అక్కడ కూడా ఐటీ ఏరియాలో కూడా, అంటే సైబర్ సిటీలో కూడా టోటల్గా ఎప్పటికప్పుడు కరెంటు కోతలు అవుతూనే ఉన్నాయి. గత ఫిబ్రవరిలో
ఏదో మెయింటెనెన్స్ కోసం అని అప్పుడప్పుడు కరెంట్ కట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ ఫిబ్రవరి నుంచి మొదలుకొని ఇప్పటిదాకా మార్చి అయిపోతున్నా కూడా రోజుకు 4-5 సార్లు కరెంటు పోతున్నట్టుగా వాళ్ళు కష్టాలు పడుతున్నటువంటి వార్త మనం చూస్తున్నాం. ఇక కాళేశ్వరం గేట్లైతే ఇసుక మేత ఒక్క మేడిగడ్డ వద్దే 1000 కోట్ల విలువైనటువంటి ఇసుక దందాకు కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతుంది. అక్కడ నాయకులు పాల్పడుతున్నారంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. అక్కడ వాటిని ఎండబెట్టి అంటే ఆ మేడిగడ్డ ఏవైతే అక్కడ పిల్లర్లు కుంగిపోయినాయని దాన్ని సాకుగా చూపించి దాన్ని రిపేర్ చేయకుండా దాన్ని అలాగే ఉంచడం వల్ల అక్కడ నీళ్లు లేకపోవడంతో ఇక ఇసుక ఉంటాయి కాబట్టి ఆ ఇసుకను అక్రమంగా దందా చేసుకుంటూ కొన్ని వేల కోట్ల ఇసుక అక్కడ మొత్తం కాళేశ్వరం వ్యాప్తంగా దందా జరుగుతోంది. ఒక్క మేడిగడ్డ వద్దే 1000 కోట్ల విలువైనటువంటి ఇసుక అంటూ అన్నారం సుందరిలోనూ అదే స్థాయిలో నిల్వలు ఉన్నాయి. ఎక్కడికక్కడ సొమ్ము చేసుకుంటున్న కాంగ్రెస్ పెద్దలు బరాజులను రిపేర్ చేయకుండా పాలకులు నాటకాలు ఆడుతున్నారు. ఎన్డీఎస్ఏ నేషనల్ సేఫ్టీ అథారిటీ చెబితేనే పునరుద్ధరిస్తామన్న డ్రామాలు. తక్షణ చర్యలకు సిఫారసు చేసినా కూడా సర్కారు బుట్టదాఖలు. 2.95 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక రీచ్లకు ప్రయత్నాలు సాగుతున్నాయి. 2023లో హైడ్రోగ్రఫీ సర్వే ఇంజనీర్లు అభ్యంతరం. ఓవైపు కాల్వల్లో నీళ్లు రాక పంటలు ఎండిపోతున్నాయి. ఇక్కడ రైతాంగానికి నీళ్ళు ఇచ్చేటువంటి ఆలోచన చేయకుండా మేడిగడ్డ దగ్గర ఏవైతే కొన్ని పిల్లర్లు కుంగినట్టయినాయో వాటిని రిపేర్ చేయకుండా అదేవిధంగా ఉంచి అక్కడ మొత్తం ఇసుక దందాకు ప్రభుత్వం పాల్పడుతోంది. ఇసుక దందా కాంగ్రెస్ పెద్దలు పాల్పడుతున్నారు అంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. కాళేశ్వరం గేట్లయితే ఇసుక మేత నీరు లేక వెలవెలబోతున్న కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ అక్కడ నీళ్లతో ఉండాల్సినటువంటి బ్యారేజ్ అట్లా ఇసుకతో ఉండిపోయింది. అక్కడ బ్యారేజ్లో ఒక 2 పిల్లర్లు కుంగిపోయినటువంటి సాకుతో ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్ని నీళ్లు లేకుండా అట్లాగే ఎండబెట్టడంతో అక్కడ ఇసుక మేట వేసింది. ఆ మేట దాదాపుగా 1000 కోట్ల రూపాయల దందా సాగుతుంది ఇసుక మీద అనేది చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ వద్ద అడుగంటినటువంటి జలాలు. ఎక్కడెక్కడ సొమ్ము చేసుకున్న కాంగ్రెస్ పెద్దలు బరాజులను రిపేర్ చేయకుండా పాలకులు నాటకాలు ఆడుతున్నారు. ఎన్డీఎస్సీ నివేదిక సాకుతోటి మేడిగడ్డ బరాజ్ అన్ని విధాలుగా సురక్షితంగానే ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. 7వ బ్లాక్లో కుంగుబాటు గురైన 20వ పిల్లర్ మినహా ఇతర డ్యామేజ్ జరగలేదంటూ వివరిస్తున్నా. అయినా కూడా అక్కడ దాన్ని రిపేర్ చేయకుండా అలాగే ఉంచి అక్కడ ఇసుక దందాకు పాల్పడుతున్నారంటూ ఈ వార్త చూస్తున్నాం. రైట్గా బీసీల విషయానికి సంబంధించి ప్రభుత్వం మొన్న చేసినటువంటి ఆ బిల్లులు కావచ్చు, తీర్మానం కావచ్చు, దానిపైన నిజంగా అసలు రిజర్వేషన్ అమలయ్యే చిత్తశుద్ధి ఉందా అన్నటువంటి అనుమానాలు కూడా ఇంకా వస్తున్నాయి. కాంగ్రెస్ ఇష్టారాజ్యంగా వ్యవహరించింది, నిబంధనలకు పాత్ర వేసింది. సర్వే మొదలు కమిషన్ల వరకు అనేక తప్పులు, సర్వే నుంచి కమిషన్లు వేసేదాకా అనేక రకంగా తప్పులు చేసుకుంటూ వెళ్ళింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో అసలు బీసీ రిజర్వేషన్ అనేది అమలు అయ్యేనా కాదన్నటువంటి అనుమానాలు వస్తున్నాయి. గణాంకాలపైన కూడా స్పష్టత కరువు ఉంది. నివేదికలను ఇప్పటికి కూడా గోప్యంగా ఉంచారు. నివేదికలు అసలు లెక్కలకు సంబంధించి దాంట్లో తీసుకున్నటువంటి సమాచారాన్ని ఇప్పటిదాకా కూడా గోప్యంగానే ఉంచుతున్న పరిస్థితి. అనేక లోపాలతో హడావిడిగా అసెంబ్లీలో బిల్లు అయితే పెట్టారు. బీసీ కమిషన్ నివేదిక లేకుండానే తెరపైకి చట్టం, సర్కారు తీరుతో తప్పని న్యాయపరమైన చిక్కులు, బీసీ మేధావుల్లో, కుల సంఘాల్లో నేతల్లో తీవ్రమైనటువంటి చర్చ సాగుతోంది. సో ఇటువంటి బీసీ కమిషన్ నివేదిక అనేది అంటే డెడికేటెడ్ కమిషన్ వేశారు. ఆ కమిషన్ అనేది తన పనితీరును చేసింది. అయినా కూడా మరి దాని నివేదికను బహిర్గతం చేయట్లేరు. ఆ నివేదిక లేకుండానే ఆ బిల్లు తీసుకురొచ్చారు. దాన్ని చట్టంగా ఏ రకంగా మారుతుంది, దానికి వచ్చేటువంటి అనేక న్యాయపరమైనటువంటి చిక్కులు అనేకం రాబోతున్నాయన్నటువంటి అనుమానాలు అవన్నీ కూడా వ్యక్తమవుతూనే ఉన్నాయి. రైట్, ఇక కాంగ్రెస్ పాలన రైతులకు శాపం. వడగండ్ల వానకు నష్టపోయినటువంటి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి. మాజీ మంత్రి హరీష్ రావు వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటల్ని నిన్న ఆయన పరిశీలించారు. వడగండ్ల వానతో రైతులకు తీరని నష్టం, ఎకరాకు 40,000 ఇచ్చి ఆదుకోవాలంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేస్తున్నారు. పాలమూరు జిల్లాలోని దెబ్బతిన్న పంటల్ని ఆయన పరిశీలించారు. మొత్తం 50,000 ఎకరాల్లో పంట నష్టం, వడగండ్ల నష్టంపైన అధికారులు అంతర్గత అంచనా వేశారు. 11,000 ఎకరాల్లో పంట దెబ్బతిందన్న ప్రభుత్వం. సమగ్ర నివేదికకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశం. సో అట్లా అకాల వర్షం అనేది ఇప్పటికే నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నటువంటి రైతాంగానికి అకాల వర్షం అంటే మోతాదులో వర్షం వస్తే అది రైతులకు మేలు జరిగేది. కానీ ఒక్కసారిగా మోతాదుకు మించి రావడంతో అకాల వర్షం రావడంతో చాలా వరకు దాదాపుగా 50,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది అంటూ ప్రాథమికంగా అంచనా వేస్తుంది. మరోపక్క మనం చూస్తున్నాం రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. అప్పుల భారంతో మనస్తాపం. సిద్దిపేట జిల్లా ఎనుగుర్తిలో విషాదం. ఇప్పటికి దాదాపుగా 458 మంది రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి 15 నెలల కాలంలో 458 అంటే దగ్గర 460 మంది రైతులు రోజుకు ఎక్కడో ఒక చోట తప్పనిసరిగా ఒక రైతు తన ప్రాణాలు విడుస్తున్నటువంటి ఒక దయనీయమైనటువంటి పరిస్థితి. సో అటువంటి రైతులకి నమ్మకం కలిగించాలి, విశ్వాసం కల్పించాలి, భరోసా కల్పించాలి. మీరు ఆత్మహత్యలు చేసుకోకండి, ప్రభుత్వంగా ఉన్నాం, ప్రభుత్వంగా మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పాల్సినటువంటి ప్రభుత్వం అట్లీస్ట్ ఆత్మహత్యల ప్రస్తావన కూడా ఎక్కడ మాట మాత్రంగా కూడా చేయట్లేదు. ఆ రైతాంగానికి ఒక ధైర్యం కూడా ప్రభుత్వం కల్పించినటువంటి పరిస్థితుల్లో రైతులు ధైర్యం కోల్పోయి ఆత్మహత్యల బాట పడుతున్న పరిస్థితి. అకాల వర్షం, అపార నష్టం,
నేలకొరిగినటువంటి వరి పంట చూస్తున్నాం మహబూబ్నగర్లో. తర్వాత మూసాపేట మండలం, పాలమూరు జిల్లా మూసాపేట మండలం దాసరపల్లిలో మొత్తం మామిడి కాయలు రాలిపోయిన పరిస్థితి. మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలంలోని నేల రాలిపోయిన పంటను చూపిస్తున్నటువంటి రైతు. మరోపక్క అట్లా ఉంటే పంటలు ఎండిపోతున్నటువంటి దృశ్యాలు కూడా మరో చోట మనకు కనిపిస్తున్నాయి. సాగునీటి కోసం రైతులు తంటాలు పడుతున్నారు. ఒక్క తడి దొరికినా కూడా పంట చేతికి వచ్చేది అంటూ మొక్కజొన్న రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనగామ జిల్లాకు సంబంధించిన రైతు. ఎండిన పంటకు ఎకరాకు 25,000 ఇవ్వాలి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేస్తున్నారు. దేవనపేట పంప్ హౌస్ వద్ద అధికారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. అన్నదాత కుత రుణమాఫీపై మాట తప్పిన సర్కార్. రుణమాఫీకి సంబంధించి మన అసెంబ్లీలో స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన చేశారు. రుణమాఫీగా అయిపోయింది అనేది. 2 లక్షల పైన ఎవరికైతే రుణమాఫీ ఉందో వాళ్ళకు లేదు, కేవలం మేము చెప్పింది 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకే. కానీ 2 లక్షల పైన అంటే 2 లక్షల కంటే ఎక్కువ ఎవరన్నా ఉంటే వాళ్ళు ఆ పైన అమౌంట్ వాళ్ళు కట్టుకుంటే మిగిలిన 2 లక్షల వరకు ప్రభుత్వం మాఫీ చేసింది. ఇది వాళ్ళు చెప్పినటువంటి మాట. కానీ 2 లక్షలకు పైన ఎంతమందికి ఉంటే అంతమందికి రుణమాఫీ లేనట్టే అనేది ప్రభుత్వం చెప్పినటువంటి మాటతో క్లియర్ అయిపోయింది. ఇక్కడ మనం చూడొచ్చు గైడ్లైన్స్లో, అంటే రుణమాఫీ గైడ్లైన్స్ సంబంధించిన ఒక పాయింట్ మనం చూస్తున్నాం. ఇక్కడ ఏ కుటుంబానికి అయితే 2 లక్షలకు మించిన రుణం ఉంటుందో ఆ రైతులు 2 లక్షలకు పైబడినటువంటి రుణాన్ని మొదట బ్యాంకుకు చెల్లించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2,20,000, 2,30,000 ఉంటే ఆ పైన 20,000, 30,000 కడితే 2 లక్షలు అయితే కదా. ఆ తర్వాత అర్హత గల 2 లక్షల మొత్తాన్ని రైతు కుటుంబీకులకు రుణ ఖాతాలకు బదిలీ చేస్తారు. సో అట్లా అంటే 2,20,000 ఉంటే లేదా రెండు పైన ఎంత ఉంటే అంత ముందు రైతులు కట్టుకుంటే మిగిలిన 2 లక్షలు అవుతాయి కదా. సో వాటిని ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని చెప్పినటువంటి మాట. కానీ అట్లా కాకుండా ఇక 2 లక్షలకు పైగా ఎవరికైతే రుణం తీసుకున్నారో వాళ్ళందరికీ రుణమాఫీ లేనట్టే అంటూ ప్రభుత్వం చెప్పిన మాటతోటి ఆ రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. రుణమాఫీపై మాట తప్పిన సర్కార్. 2 లక్షలు దాటిన రుణాలకు ఎగనామం. అసెంబ్లీ వేదికగా మంత్రి తుమ్మల తేటతెల్లం. రుణం చెల్లిస్తే 2 లక్షలు మాఫీ చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు వెల్లడించారు. పూటకో మాట పైన రుణమాఫీ పైన రైతులకు మొండి చేయి చూపించినటువంటి పరిస్థితి. సో ఇట్లా రుణమాఫీ విషయంలో చెప్పింది ఒకటి, గైడ్లైన్స్ వాళ్ళు రిలీజ్ చేసుకున్నది ఒకటి, తర్వాత ఫైనల్గా జరిగింది ఒకటి. ఇట్లా రైతులకు రుణమాఫీ విషయంలో ఈ రకంగా ఎగనామం పెట్టినటువంటి విషయం మనం చూస్తున్నాం. ఇంకా గ్రోకు ఘాటు బీజేపీకి తలపోటు. దేశంలో కొనసాగుతున్నటువంటి ఏఐ రాజకీయ ప్రకంపనలు, అధికార పార్టీని ఇరుకునబెడుతున్నటువంటి చాట్బాట్ ప్రధాని నరేంద్ర మోడీ పైన ఎక్స్లో ఘాటు వ్యాఖ్యలు చేస్తోంది గ్రోక్ అనేది. సో ఇది ఎక్స్కు చెందినటువంటి ఈ గ్రోకు అనే ఇది బీజేపీ అంటే గత 10-12 సంవత్సరాలుగా బీజేపీ సోషల్ మీడియాను ఎట్లా వాడుకుంటుంది, అసత్యాలని ఎట్లా ఒక ప్రాపగండగా చేస్తుంది, ఎట్లా ప్రచారం చేస్తుంది అనేది ఎండగడుతోంది. ఎవరైనా బీజేపీకి సంబంధించినటువంటి ప్రశ్నలు అడిగితే దాంట్లో బీజేపీ అసలు స్వరూపం ఏంటి, ఏ రకంగా ప్రజల్ని గత 10-12 సంవత్సరాలుగా మభ్యపెడుతూ వస్తుంది అంటూ ఒక బీజేపీకి తలనొప్పిగా మారినటువంటి సమాచారం ఇస్తుంది. సో ఇదే ప్రతిపక్షాలకు అస్త్రంగా మారుతున్న పరిస్థితి. సో ఏకంగా గ్రోకును బ్యాన్ చేయాలి, గో బ్యాక్ గ్రోక్ అంటూ బీజేపీ నాయకులు చాలా చోట్ల ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే బీజేపీ కేవలం మాటలు చెప్తూ కాలయాపన చేస్తోంది, ఏదో జరుగుతుందంటూ అభూత కల్పనలు చేస్తూ ప్రజలకు ఇష్టారీతిన అంటే మాయమాటలు చెప్తూ దాన్ని కొనసాగిస్తున్న తప్పించి నిజంగా ప్రజలకు చేసింది ఏమీ లేదు అంటూ గ్రోకు మనం ఏమైనా బీజేపీకి సంబంధించిన ప్రశ్న అడిగితే గ్రోకు నుంచి వచ్చే సమాచారం అదే. సో ఇవాళ అదే బీజేపీ దూకుడుకు కళ్ళెం వేస్తున్నటువంటి పరిస్థితి అంటూ. సో ఏఐ చాట్బాట్ ఇస్తున్న సమాధానాలు సోషల్ మీడియాలో బీజేపీ దూకుడుకు కళ్ళెం వేస్తున్నాయంటూ విశ్లేషకులు చెబుతున్నారు. గ్రోకు సమాధానాలు కాంగ్రెస్కు ఇతర ప్రతిపక్ష పార్టీలకు అస్త్రాలుగా మారినాయంటున్నారు. ఎక్కువగా ఎక్స్లో వచ్చిన పోస్టులపై ఆధారపడి గ్రోకు విశ్లేషణలు జరుపుతుందని, కాబట్టి పక్షపాతం చూపించే అవకాశం ఉందని కొందరు బీజేపీ సానుభూతిపరులు వాదిస్తున్నారు. దీనికి ఒకవేళ అదే నిజమైతే సోషల్ మీడియాలో బీజేపీ అనుకూల పోస్టులు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి ఆ పార్టీకి ఆ నేతలకు అనుకూలంగా మాత్రమే సమాధానాలు వస్తాయి కదా అనే కొందరు నెటిజన్లు కూడా కౌంటర్ వేస్తున్న పరిస్థితి. సో అంటే కావాలని బీజేపీ యొక్క ప్రతిష్టను దిగదార్చే దెబ్బ కొట్టే విధంగా కావాలనే అట్లా వస్తున్నాయని కొంతమంది బీజేపీ సానుభూతి పరులు మాట్లాడుతుంటే, కానీ వాస్తవానికి సోషల్ మీడియాలో బీజేపీకి అనుకూలంగా ఎక్కువగా పోస్టులు వస్తుంటాయి. సో అన్ని సమగ్రంగా ఆ సమాచారాన్ని క్రోడీకరించుకున్న తర్వాతనే గ్రోకు నుంచి వచ్చే సమాధానాలు మొత్తం బీజేపీ డొల్లా. గత 10-12 సంవత్సరాలుగా ఈ దేశ ప్రజలకు బీజేపీ చేసింది ఏమీ లేదు, కేవలం మాటలతోటి కాలయాపన చేస్తుంది తప్పించి ప్రజలకు ఎటువంటి ఉపయోగకరమైనటువంటి పనులు చేయలేదు అంటూ గ్రోకు ఇచ్చేటువంటి సమాధానాలు. ఇక మిగతా పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు చూస్తే సాక్షి తీసుకుందాం. సాక్షిలో పల్లెల్లో పడకేసిన పాలన, 14 నెలలుగా సర్పంచులు లేక కేంద్ర రాష్ట్ర నిధులు రాక అవస్థలు, డ్రైనేజీలు పూడుకుపోయి రోడ్లపైనే చెత్త పేరుకుపోయి పారిశుద్ధ్యం అస్తవ్యస్తం, గ్రామాలన్నీ దుర్గంధభరితం. ట్రాక్టర్ల లోను వాయిదాలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. డీజిల్ డ్రైవర్ జీతానికి సమస్యే, వెలగని వీధి దీపాలు, ఎండిపోతున్న మొక్కలు, పర్యవేక్షణను పట్టించుకొని ప్రత్యేక అధికారులు, పంచాయతీల నిర్వహణ కోసం కింద మీద పడుతున్న కార్యదర్శులు. సాక్షి క్షేత్రస్థాయి పరిశీలనలో వెలుగులోకి ఆందోళనకరమైనటువంటి అంశాలు వచ్చినాయి. సో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పల్లెలు ఎట్లా వర్ధిల్లినాయి, పల్లెల్లో ఎట్లా పారిశుద్ధ్యం
వచ్చింది. తర్వాత దానికోసం ప్రత్యేకంగా ట్రాక్టర్ చెత్తబండి కోసం ఒక ట్రాక్టర్ ఏర్పాటు చేయడం కావచ్చు, తర్వాత పరిశుభ్రం పెంచడం కావచ్చు, ఇవన్నీ పచ్చదనం పెంచడం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా విజయవంతంగా అమలయ్యాయి. ఇవాళ అక్కడ సర్పంచులు లేక కేవలం అక్కడ గ్రామ కార్యదర్శితోటే పని సాగుతుంది కాబట్టి అక్కడ మొత్తం గ్రామాలన్నీ కూడా మొత్తం పల్లెల్లో పూర్తిగా పడకేసింది. పారిశుద్ధ్యం దెబ్బతిన్నది, పచ్చదనం దెబ్బతిన్నది. అసలు పల్లెల్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేకపోవడంతో ఒక దుర్గంధం రావడం, తర్వాత దాంతో పాటు వ్యాధులు రావడం, ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్టు సాక్షుల వార్త చూస్తున్నాం. తెలంగాణ టుడే నీడ్ టు బ్రింగ్ బ్యాక్ కేసీఆర్ టు పవర్, కేటీఆర్ సేస్ కాంగ్రెస్ మ్యానిపులేటింగ్ పబ్లిక్ సెంటిమెంట్ టు విన్ పోల్స్ అంటూ ఈ వార్త చూస్తున్నాం. రైట్, ఇవి పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చ ప్రారంభిద్దాం.